జనబహరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా కట్టుదిట్టం. సరిహద్దు గ్రామాలు పరిసర ప్రాంతాల్లో జమ్మూ పోలీసుల కార్డన్ సెర్చ్. మీరు దేశానికే గర్వకారణం. కామన్వెల్త్ ఛాంపియన్ ఆర్మీ అథ్లెట్లతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ. మనలోని ఐక్యత లేకపోవడం వల్లే దేశం బానిసత్వంలోకి వెళ్లింది. లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు. ఆత్మనిర్భర్ భారత్ వైపు మరో మైలురాయి. 4 రాష్ట్రాల్లో మినరల్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం ముమ్మర సన్నాహాలు. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లు పక్కదోవ పట్టిస్తోంది. జార్ఖండ్ విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ తీవ్ర వ్యాఖ్యలు. బొగ్గు ఉత్పత్తి వినియోగంలో భారత్ గ్లోబల్ లీడర్. గనుల శాఖ సాధించిన పురోగతిపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం. కేంద్ర నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి. వ్యవసాయ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం. ఈరోజు నువ్వు వేసే విత్తనం రేపు పెద్ద చెట్టు అవుతుంది. సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక. ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యం చేయడమే జాతీయ పార్టీల నైజం. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర ఆరోపణలు. ఛానళ్లకు డబ్బులిచ్చి అమరావతి ప్రచారం. టీడీపీ నేతల విమర్శలపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. గ్రాండ్ గా శర్వానంద్ కొత్త చిత్రం లాంచ్. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్. పసిరి ప్రియులకు ఊరట. వరుసగా 2వ రోజు తగ్గిన బంగారం ధరలు. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. జమ్మూ నగర శివార్లతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతను తీవ్రతరం చేశారు. సరిహద్దుల గుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరియు చొరబాట్లను నిరోధించడమే లక్ష్యంగా పోలీసులు విస్తృత తనిఖీలను చేపట్టారు. ఈ ఆపరేషన్ లో భాగంగా సరిహద్దు గ్రామాలు, ప్రధాన రహదారులు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు స్థానిక ప్రాంతాల్లో పెట్రోలింగ్ మరింత పెంచారు. సరిహద్దు రక్షణ దళాలతో సమన్వయం చేసుకుంటూ భద్రతా వలయాన్ని బలపరచామని, ప్రజలు ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల్ని గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. గ్లాస్గో వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించిన భారత సైనిక దళం, ఇండియన్ ఆర్మీ క్రీడాకారులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన దేశానికి వారు తెచ్చిన ఖ్యాతిని ప్రత్యేకంగా కొనియాడారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో అసాధారణ విజయాలు సాధించిన మన ఛాంపియన్లందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు కేవలం భారత సైన్యానికే కాదు, మొత్తం భారతదేశానికే గర్వకారణం. మీరు సాధించిన ఈ ఘనత సామాన్యమైనది కాదు, ఇది నిజంగా అత్యంత అసాధారణమైనదని
రాజ్నాథ్ సింగ్ క్రీడాకారులను ప్రశంసించారు. ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటడంలో ఆర్మీకి చెందిన అథ్లెట్లు కీలక పాత్ర పోషించారని, సరిహద్దుల్లోనే కాక క్రీడా రంగాల్లో కూడా దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారని రక్షణ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. General Dheeraj Sheth, Chief of Army Staff, and Lieutenant General Vipul Singhal, Deputy Chief of Army Staff, Lieutenant General Ajay Ramdev, Director General Integrated Training, और सारे हमारे टैलेंटेड जितने खिलाड़ी हैं, मीडिया के मित्रों, सबसे पहले मैं हमारे सभी चैंपियंस को इस कॉमनवेल्थ गेम 2026 में जो आपने कामयाबी हासिल की है, इसके लिए अपनी तरफ से आप सबको हार्दिक बधाई देता हूं। और मैं इतना कहना चाहता हूं, आप लोग देश के गौरव हैं, केवल आर्मी के नहीं, पूरे देश के आप गौरव हैं। और साथियों, आपने जो यह उपलब्धि हासिल की है, कोई साधारण यह उपलब्धि नहीं है, यह असाधारण है। और इस असाधारण उपलब्धि के पीछे आप लोगों की एक कई वर्षों की साधना रही होगी, और साथ ही साथ आपके जो माता पिता हैं उनका भी, परिवार के अन्य सदस्यों का भी सदैव प्रोत्साहन रहा होगा, तभी आपने यह साधना की है। और सबसे बड़ी बात कि आप में एक स्ट्रांग विल पावर ये जरूर रहा होगा कि हमको यह करके दिखाना है। नहीं तो चाहे जितना भी सपोर्ट किसी खिलाड़ी को मिले, जब तक उसकी स्ट्रांग विल पावर नहीं होगी, फर्म कन्विक्शन नहीं होगा, तब तक इतनी बड़ी उपलब्धि को हासिल नहीं कर सकता है। ग्लासगो की धरती पर भारत के हमारे सेना के 20 खिलाड़ियों ने 5 अलग अलग स्पोर्ट्स में भारत का प्रतिनिधित्व किया है, और जैसा अभी बतलाया गया है कि 8 गोल्ड, 8 गोल्ड्स, 7 सिल्वर और 1 ब्रॉन्ज के साथ आपने भारत के कुल मेडल्स में 41% और भारत के कुल गोल्ड मेडल्स में 62% की कामयाबी हासिल की। और मुझे देखकर खुशी है कि हमारे जो चैंपियंस हैं उनमें ठीक ठाक संख्या में हमारी बेटियां भी यहां पर हैं। और एक सबसे दिलचस्प बात यह है जो मुझे यहां दिखाई दी कि हमारी ज्यादातर बेटियां बॉक्सिंग में मेडल ला रही हैं। अब इन सबों के शरीर को देखने के बाद नहीं लगता है कि ये बॉक्सिंग करती हैं, और मैं मानता हूं ये अपने आप में बहुत ही एक सुखद संकेत है कि हमारी नारी शक्ति किसी भी मामले में किसी से पीछे नहीं है। बहरहाल आप सबका यह प्रदर्शन हमारे ट्रेनर्स की अथक परिश्रम का परिणाम है। इसमें हमारे ट्रेनर्स को भी इसकी बहुत बड़ी क्रेडिट दी जाती है, और सबसे बढ़कर यह आप सभी के त्याग और तपस्या की जीत है। और मैं जानता हूं कि आप सब बहुत परिश्रम करते हैं, परिश्रम न किया होता तो शायद यह कामयाबी आप सबको हासिल न होती। और मैं భారతదేశ చరిత్ర దేశం బానిసత్వంలోకి నెట్టడానికి గల ప్రధాన కారణాలపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్నోలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మనలోని విభాగాలు మరియు ఐక్యత లోపించడమే శత్రువులకు అనుకూలంగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ, మన దేశం బానిసత్వంలోకి వెళ్లడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది కులం, ప్రాంతం, భాష ఆధారంగా మన మధ్య వచ్చిన అంతర్గత విభాగాలు. ఈ వ్యత్యాసాల వల్ల కుట్రదారులు సులభంగా మనపై కుట్రలు పన్ని విజయం సాధించారు. మరొకరిపై దాడి జరిగినప్పుడు అది వారి సమస్య, నాకేంటి అని మిగతా వారు మౌనంగా ఉండడం వల్ల మనం ఉమ్మడిగా పోరాడలేకపోయాం. ఆ విభజన ఫలితమే శతాబ్దాల బానిసత్వమని వివరించారు. याद करिए ना, मोहम्मदाबाद के नवाब की पूरी प्रॉपर्टी को बचाने के लिए कांग्रेसियों ने एड़ी चोटी लगा ली, एड़ी चोटी लगा ली कि किसी प्रकार से वह प्रॉपर्टी बचे, जबकि मुस्लिम लीग का ट्रेजरर था वो व्यक्ति। देश की आजादी के खिलाफ और भारत के विभाजन के लिए जिम्मेदार व्यक्ति के नाम पर विश्वविद्यालय बनाने वाले व्यक्ति को समाजवादी पार्टी आज पैरोकार बनती है कि हम आएंगे तो उसको गृह मंत्री बनाएंगे। यानी ये तो जानते हैं कि उसको नहीं आना है, लेकिन इनका शर्मनाक, इनके सोच को देखो। यानी ये फिर दंगा करवाना चाहते हैं। बेटी के लिए इनका किस प्रकार का व्यवहार रहता है,
कैसे मुजफ्फरनगर और सहारनपुर के दंगाइयों को लाकर के तत्कालीन सीएम के आवास में लाकर के उन्हें सम्मानित किया जाता है और ऐसे व्यक्ति के समर्थन में लोग इस प्रकार की दलीलें देते हैं। बहनों और भाइयों, ये सभी घटनाएं केवल हंसने के लिए नहीं, मनोरंजन के लिए नहीं, हम सब के लिए एक सबक भी होती हैं। वर्तमान पीढ़ी को और आने वाले भविष्य को समझाने का भी एक माध्यम होती है। सही तरीके से उन तक ये बात पहुंचाने का तरीका भी हमें भी अपनाना पड़ेगा। अगर हमारा दुश्मन और हमारा देश का विरोधी उस प्लेटफॉर्म का दुरुपयोग करके भारत के खिलाफ अव्यवस्था और अराजकता पैदा करने का प्रयास कर रहा है, तो क्या हमारी कोई जिम्मेदारी नहीं बनती है? एक नागरिक के रूप में हम भी अपने दायित्वों का निर्वहन कर सके। आज अगर हम सुरक्षित हैं, आज देश अगर सुरक्षित है और एक भारत श्रेष्ठ भारत के भाव के साथ आगे बढ़ रहा है, दुनिया की सबसे तेज गति से बढ़ने वाली अर्थव्यवस्था के रूप में आगे बढ़ रहा है, तो क्या हमारा दायित्व तो नहीं बनता है कि हम वर्तमान की इन चुनौतियों के सामने जो हमारे इस विकास की यात्रा में और ये जो श्रेष्ठ होने के भाव के मार्ग में अवरोधक हैं, इनको अवरोधक को हटाने के लिए हम भी अपने तरीके से अपना योगदान दें। ये केवल सरकार के भरोसे ही होगा। एक नागरिक के रूप में हमारा कर्तव्य क्या बनता है और उस नागरिक के रूप में अपने कर्तव्यों का निर्वहन करते हुए हम सभी को अपने दायित्वों के निर्वहन के लिए सदैव सजग होना होगा। దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ తయారీ రంగానికి మరింత మరియు ఆధునిక సాంకేతిక రంగానికి అత్యంత కీలకమైన అడుగు పడింది. క్రిటికల్ మినరల్స్ అని పిలిచే సంక్లిష్ట ఖనిజాల ప్రాసెసింగ్ కోసం దేశంలో 4 కీలక రాష్ట్రాల్లో క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పార్కుల్ని ఏర్పాటు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. భారత బొగ్గు రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణ అమలు చేసిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సంస్కరణ ఫలితంగా దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా మరియు వినియోగదారుగా అవతరించిందని వెల్లడించారు. आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में इस कोल एंड मिनरल्स माइनिंग सेक्टर में बड़ा रिफॉर्म्स हम लाए हैं। कोल वर्क्स ऑक्शन से लेके माइनिंग ब्लॉक ऑक्शन से लेके ट्रांसपेरेंसी के साथ आज भारत में काम चल रही। एनवायरमेंट एंड फॉरेस्ट लैंड एक्विजिशन अप्रूवल भी, इसमें भी हम सुधार लाए हैं। टेक्नोलॉजी और एनवायरमेंट अकाउंटेबिलिटी भी इस सेक्टर में लाने के लिए हम प्रयास कर रहे हैं। और मैंडेटरी ई एक्शन, इसमें पारदर्शिता ट्रांसपेरेंसी 100% हम लाने के लिए पूरा प्रयास किया है। आज पीएसयूसी भी हो, कमर्शियल सेक्टर के प्राइवेट माइंस भी हो, सभी लोग आज ऑक्शन के द्वारा कोल ब्लॉक्स हो, माइनिंग ब्लॉक्स हो, जो सुप्रीम कोर्ट का जजमेंट के बाद हम लागू किया है। सुप्रीम कोर्ट में 2014 में मिनरल्स इज ए नेशनल प्रॉपर्टी, ऐसी मिनरल्स को ट्रांसपेरेंसी के साथ अलोकेशन होना चाहिए, ऐसी सुप्रीम कोर्ट आदेश दिया है। उसका आदेश को पालन करते हुए भारत सरकार 2015 में 2020 में अलग अलग रिफॉर्म्स किया है। आज
कोल सेक्टर में हम सेकंड लार्जेस्ट कंज्यूमर है। कोल सेक्टर में हम सेकंड लार्जेस्ट प्रोड्यूसर भी है। दुनिया का सबसे बड़ा सेकंड एंड फोर्थ बिगेस्ट कंपनीज भारत में है, छत्तीसगढ़ में। दुनिया के सबसे बड़े कोल प्रोडक्शन कंपनी भारत का अपना सीएएल है। జార్ఖండ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళనలు ప్రభుత్వంతో చర్చల వ్యవహారంపై విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి శిల్పి నేహా తిర్కి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపిన డెలిగేషన్ లో విద్యార్థుల ప్రాతినిధ్యం లేదనడం సరికాదని, ప్రతినిధుల బృందంలో విద్యార్థులు సైతం భాగమయ్యారని రవీంద్ర పాశ్వాన్ తెలిపారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్ను పరిష్కరించకుండా పక్కదోవ పట్టించేందుకే మంత్రి ఇలాంటి ప్రకటన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. आज का प्रेस कॉन्फ्रेंस जो है सो कुछ बिंदु को लेकर के आज हम लोग स्पष्ट करने आए हैं। आपको बता दूं कि सोशल मीडिया के माध्यम से हम लोगों ने ये देखा कि माननीय मंत्री शिल्पी नेहा तिर्की के द्वारा एक बयान आया है कि उनका कहना है कि जो हम लोग जो डेलीगेट्स में गए थे, सरकार के साथ जो हम लोग का संवाद था, उस डेलीगेट्स में जो गए थे उनका कहना है कि उसमें से कोई भी छात्र नहीं थे। इस बात का हम पूरी जिम्मेवारी के साथ खंडन करता हूं। उसमें जितने भी गए थे सभी छात्र थे। मैं खुद छात्र हूं। मेरा नाम रविंद्र पासवान है और मैं जेपीएससी का भी एग्जाम दिया हूं, जेएसएससी का भी एग्जाम दिया हूं। आप सभी को मैं अगर बोलिएगा तो मैं अपना एडमिट कार्ड भी दिखा सकता हूं, जो कि अभी मोबाइल में है। हमारे साथी पीयूष जी है, ये भी जेएसएससी का छात्र है, जेपीएससी का छात्र है। इनका भी एडमिट कार्ड होगा जो हम आप लोग को दिखा सकता हूं। दूसरी बात, हमारे साथ जितने भी डेलीगेशन गए थे सभी छात्र है और सबका एडमिट कार्ड हम लोग दिखा सकते हैं। ये हम पूरी जिम्मेवारी के साथ कह सकता हूं। రాష్ట్రంలో ప్రమాదాల నివారణ మరియు అత్యవసర సేవల వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. 40 కోట్ల వ్యయంతో అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాల్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి సీడ్ యాక్సెస్ రహదారిపై సీఎం జెండా ఊపి వాహనాల్ని అగ్నిమాపక దళ సేవలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా విపత్తులు, అగ్ని ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించి ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అధునాతన వాహనాలను సమకూర్చింది. ఈ విడతలో ప్రారంభించిన 58 వాహనాల్లో వివిధ రకాల అత్యవసర అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక వాహనాల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామీణ మరియు అటవీ ప్రాంతాల్లో క్లిష్టమైన పరిస్థితులను తట్టుకుని త్వరితగతిన చేరుకునేలా 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు పెద్ద ఎత్తున సంభవించే అగ్ని ప్రమాదాల్లో మంటల్ని అదుపు చేసేందుకు వీలుగా నిరంతర నీటి సరఫరా అందించి 20 భారీ వాటర్ బ్లౌజర్లు, ఇరుకైన సందులు, తీవ్ర రద్దీ ఉండే పట్టణ ప్రాంతాల్లోకి వేగంగా దూసుకెళ్లే 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇదివరకే మొదటి దశ కింద 33 కోట్ల వ్యయంతో 65 ఫైర్ ఫైటింగ్ వాహనాలు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రెండో దశలో 40 కోట్లతో మరిన్ని వాహనాలు అందించి అగ్నిమాపక రంగాన్ని సాంకేతికంగా మరింత బలోపేతం చేసింది. సచివాలయంలో తన శాఖ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా మంత్రి సమీక్షించారు. పథకాల అమలును మరింత వేగవంతం చేయాలని, రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీవీజీ రామ్జీ కింద ఏకో ప్యాడ్లు మరియు వెదురు సాగు చేపట్టేలా పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సెక్రటరీని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ధారించిన 9 వరి రకాలను సాగు చేసిన రైతులు ఏఈఓల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుత పంట పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఇప్పటి వరకు రైతులకు సబ్సిడీపై ఎన్ని వ్యవసాయ యంత్రాలు అందించారనే వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. యంత్రాల పంపిణీలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. రైతులకు సేవలు అందించేందుకు అవసరమైన మేరకు ఉద్యోగుల్ని భర్తీ చేసుకోవాలని, అవసరమైతే ఇతర శాఖల నుండి సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమమే పథకాల అమల్లో సిబ్బంది కొరతను కారణంగా చూపించే పరిస్థితి ఉండకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. జైలు సందర్శన సమయంలో తనను తీవ్రంగా అవమానించారంటూ కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు
చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. సందర్శకుల వ్యవహారంలో మిగతా అందరినీ లోపల కూర్చోబెట్టి ఫోటోలు తీస్తే తనను మాత్రం జైలు గ్రిల్ బయట నిలబెట్టి ఫోటోలు తీశారని వైఎస్ జగన్ ఆవేదన చెందారు. ఇదేంటని జైలు సూపరింటెండెంట్ నిలదీస్తే పైనుండి వచ్చిన ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నామని సమాధానమిచ్చారని తెలిపారు. ఇదేం షాడిజం చంద్రబాబు, నన్ను ఇంతగా అవమానిస్తావా? ఈ రోజు నువ్వు నాటుతున్న ఈ షాడిజం అనే విత్తనం రేపు పెద్ద చెట్టు అవుతుంది, గుర్తుంచుకో అంటూ వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మున్పెన్నడూ లేని స్థాయికి చేరాయని ఆరోపించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది? నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి రెండింతలై అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయడమే జాతీయ పార్టీల ఏకైక లక్ష్యంగా మారిందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యలపైన, రైతుల గోసపైన గొంతు విప్పడం లేదని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు, హక్కుల వాటా కోసం పార్లమెంట్ లో నిరంతరం కొట్లాడింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించుకోవడానికి తెలంగాణ ప్రజలు సమాజం సిద్ధంగా ఉన్నాయని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ సెషన్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, సరే వాళ్లకు లోక్సభ సరిగ్గా జరగలేదు, ఏ రోజుకు ఆ రోజు అడ్జర్న్మెంట్ అయిందని దానికి ఒక సడలింపు ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి 200 పైచిలుకు సభ్యులు ఈ దేశంలో ఏం కావాలో, తెలంగాణకు కూడా ఏం కావాలో తెలుసుకొని పార్లమెంట్లోనే చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు డైరెక్ట్గా మంత్రుల దగ్గరికి వెళ్ళి సాధించవచ్చు. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. కానీ మేము అధికారం కోల్పోయి మా పార్టీ 2 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టారు అధికారంలో ఉన్న పార్టీని. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టారు. వాళ్ళ గురించి చర్చించారు, వాళ్ళ గురించి మాట్లాడరు.
మేము అధికారం కోల్పోయి మా పనులు మేము చేసుకుంటున్నాం, మా పార్టీని పటిష్టం చేసుకునే కార్యక్రమంలో ఉంటే మేమే అధికారంలో ఉన్నట్టు మా మీదనే పడతారు. అంటే దీంట్లో ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీజేపీ పార్టీకి, కాంగ్రెస్కి జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా రీజనల్ పార్టీస్ని చిదిమేసే, ఒత్తి చంపేసే కార్యక్రమాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ టర్మ్ కాకపోతే ఒక టర్మ్ అయినా మేముంటాం, ఇంకో టర్మ్ అయితే మీరుంటారు, ఈ మధ్యలో వీళ్ళందరూ ఎందుకని చెప్పేసి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఒత్తేసే ప్రోగ్రాం పెట్టుకుంటారు. దాని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గతంలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణ సాధించి అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని బ్రహ్మరథం పట్టడానికి విద్యార్థులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ, కార్మికులు కానీ, ఎక్కడికక్కడ ఆటో కార్మికుల దగ్గర నుంచి కౌలు రైతుదారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ 2.5 ఏళ్ళు దాటింది, వెనుకబడిపోయింది, మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అనుకునే ఏదేదో 432 హామీలు, దాంట్లో చాలా న్యాయం జరుగుద్దని చెప్పేసి వెయిట్ చేసి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మీద విపరీతమైన ద్వేషంతో, కోపంతో ఉన్నారు. దానికి నిదర్శనమే మా పార్టీ, మా నాయకులు ఎక్కడ తిరిగితే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళని మాత్రం ఎక్కడికక్కడ తిడుతున్నారు. ఏం చేస్తున్నారా అంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు కనీసం ఒక యూరియా, డిఏపి ఇచ్చే పరిస్థితిలో లేదు. దానికోసం గత సంవత్సరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలం వెళ్ళి నడ్డా గారిని కలిసి అమరావతి ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణంపై మరియు టీడీపీ నేతల విమర్శలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఛానళ్లకు డబ్బులు ఇచ్చేదో బద్దలైపోయిందంటూ అమరావతిపై ప్రమోషన్ వీడియోలు చేయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఈ క్వార్టర్లో ఉంటాడో లేదో చూద్దాం. ఖచ్చితంగా ఆ క్వార్టర్లో ఎమ్మెల్యేలు తమ డ్రైవర్లను, గన్మెన్లను పడుకోబెడతారు లేదా అసాంఘిక కార్యక్రమాలకు వాడుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమను ఉద్దేశించి మాట్లాడుతూ బెజవాడలో అంతరించిపోతున్న పిట్టల దొరకలను కనిపెట్టిన ఒక వ్యక్తి సభ్యత సంస్కారం లేకుండా తనపై పిచ్చి ప్రేలాపన చేస్తున్నారని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం మాని ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తంతు, లా అండ్ ఆర్డర్ తంతు, పోలీసుల తంతు, ఇవాళ ఈ రోజున అమరావతి ఏదో బద్దలైపోయిందని చెప్పని చాలా ఛానల్స్కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ వీడియోస్ చేసుకుంటున్నారు. ఏం బద్దలైంది? 2015లో టెండర్లు పిలిచి 2018కి స్లాబులు అయిపోయినటువంటి, గోడలు కట్టేసేసి కిటికీలు పెట్టేసినటువంటి బిల్డింగుల్ని, అంటే అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, 6 సంవత్సరాలు ఒక అపార్ట్మెంటు, 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్, భూమి బద్దలైపోయింది 3500. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్కి ఎవడుంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తానంటున్నారు కదా, రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లో ఎవడుంటాడు? చివరికి ఖచ్చితంగా దాంట్లో జరిగేది ఏంటంటే, అయితే గన్మెన్ని, డ్రైవర్ని పడుకోబెడతారు వీళ్ళేమో హోటల్లో ఉండి ఎమ్మెల్యేలు, లేదా అసాంఘిక కార్యక్రమాలకి ఎమ్మెల్యేతో ఉండేవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. చూస్తాం, అది చూస్తాం. 6 సంవత్సరాలు కట్టి దాన్ని ఏదో గొప్పగా చెబుతున్నారు. స్టీల్ బ్రిడ్జ్ అంటే దారి, సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు ఎన్నేళ్ళైంది అమరావతిని ఇది రాజధాని అని చెప్పి? అది గొప్ప పనితనం చేసినట్టు మాట్లాడతారు. మొత్తం దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని, అమరావతిలో ఇంకొకటే కాదు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడతో 2వ ఫేజ్ కూడా చాలదంట, 3వ ఫేజ్ కూడా కావాలంట. ఎందుకు కావాలంటే కంటిగ్యూస్గా ఒకే చోట భూమి లేదంట. ఒకే చోట భూమి లేదు, అక్కడక్కడ ఉంది. కాబట్టి మేము ఎవరికైనా అమ్మాలన్నా కూడా మా దగ్గర భూమి లేదు కాబట్టి, అంటే వ్యాపారం కోసం రైతుల్ని కాల్చుకు తింటారు. అమరావతి ప్రాంతంలో ఏ రైతు పట్లన్నా మీకు సానుభూతి ఉందా? ఒరిజినల్ అమరావతి, శివయ్య గుడి ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో సాగునీళ్ళకి అవకాశం లేదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్ల శనున్నట్టుగా ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు ఉండవు. పక్కన నది ఉంటుంది, వర్షం ఆధారం, ఎరువులు లేవు, ఎరువులు ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు, వాళ్ళ పొలాలు మాత్రం
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల క్రేజీ కాంబినేషన్ లో ఒక కొత్త చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. గ్రాండ్ గా జరిగిన ఈ ముహూర్తపు వేడుకకు సినీ రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ కొత్త ప్రాజెక్టు సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర యూనిట్కు తన ప్రత్యేక అభినందన తెలిపారు. ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లోనే గుర్తుండిపోయే విధంగా నిలవాలని, ప్రేక్షకుల ఆదరణతో భారీ విజయం సాధించారని ఆయన ఆకాంక్షించారు. శర్వానంద్ మార్క్ టైమింగ్, శ్రీను వైట్ల మార్క్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు సంబంధించిన ఇతర నటినట్లు సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు. పసిడి ప్రియులకు ఊరటనిచ్చే వార్త. దేశీయంగా బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో బంగారం ధరలో క్షీణత కనిపిస్తుంది. గురువారం భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ రోజు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. భారత్ లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 710 రూపాయల మేర తగ్గింది. గురువారం రోజున కూడా పసిడి ధర 1260 రూపాయల మేర తగ్గిన విషయం తెలిసిందే. వరుసగా 2 రోజుల పాటు ధరలు దిగిరావడంతో పసిడి కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించినట్లయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ట్రెండ్స్ పరిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,52,890 వద్ద కొనసాగుతుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే 650 మేర తగ్గి 1,40,150కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,670 వద్ద ట్రేడ్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరింత తగ్గుతాయా లేదా అనేది వేచి చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా కట్టుదిట్టం. సరిహద్దు గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో జమ్మూ పోలీసుల కార్డన్ సెర్చ్. మీరు దేశానికే గర్వకారణం. కామన్వెల్త్ ఛాంపియన్ ఆర్మీ అథ్లెట్లతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ. మనలోని ఐక్యత లేకపోవడం వల్లే దేశం బానిసత్వంలోకి వెళ్లింది. లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు. ఆత్మనిర్భర్ భారత్ వైపు మరో మైలురాయి. 4 రాష్ట్రాల్లో మినరల్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం ముమ్మర సన్నాహాలు. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లు పక్కదోవ పట్టిస్తోంది. జార్ఖండ్ విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ తీవ్ర వ్యాఖ్యలు. బొగ్గు ఉత్పత్తి వినియోగంలో భారత్ గ్లోబల్ లీడర్. గనుల శాఖ సాధించిన పురోగతిపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం. కేంద్ర నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి. వ్యవసాయ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం. ఈరోజు నువ్వు వేసే విత్తనం రేపు పెద్ద చెట్టు అవుతుంది. సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక. ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యం చేయడమే జాతీయ పార్టీల నైజం. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర ఆరోపణలు. ఛానళ్లకు డబ్బులిచ్చి అమరావతి ప్రచారం. టీడీపీ నేతల విమర్శలపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. గ్రాండ్ గా శర్వానంద్ కొత్త చిత్రం లాంచ్. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్.
పసిరి ప్రియులకు ఊరట, వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.